ఎప్పుడైతే ఆ మాటను చెప్పి వీళ్ళు వెళ్ళి ఆ మాటలు చెప్పాడో యోహాను ఆదరించబడ్డాడు. ఎందుకంటే 35వ అధ్యాయంలో యోహాను చదివాడు, యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, ఆయన అనేక మందికి స్వస్థతలు చేయబోతున్నాడు, చనిపోయిన వారిని లేపబోతున్నాడు, అనేక మంది హృదయాలు మారుస్తాడు, ఆయనే మెస్సయ్య అని 35వ అధ్యాయంలో ఆయన చదివాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళు ఆ మాటలు చెప్పారో ఆయనకు ఆ వాక్యం గుర్తొచ్చింటుంది, ఆయన సంతోషించుంటాడు. ఇంకా చనిపోయేంత వరకు యోహాను సందేహపడలేదు. చివరిగా యోహాను తల కొట్టించేటప్పుడు కూడా యోహాను ఒక్క మాట మాట్లాడినట్టుగా మనం బైబిల్లో కనపడదు. వ్యతిరేకంగా కనబడుతుందా? కనపడదు. హల్లెలూయా. నేను చెప్తున్నానంటే నీ నా సందేహాన్ని దేవుని వాక్యం తీరుస్తుంది. హల్లెలూయా. భావోద్రేకాలతో నడిపించబడాలని ఆశపడొద్దమ్మా. ఎవరో వచ్చి అయ్యో నీకు ఇంత అన్యాయం జరిగిందా అంటే ఇంకా నువ్వు కొంచెం ఊగి ఊగి ఏడ్చి ఇంకా 2 మాటలు తిట్టి అది కొంతవరకే పనిచేస్తుంది. అది నిన్ను పూర్తిగా నడిపించి. హల్లెలూయా. ఏ ప్రజలైతే నీకు భావోద్రేకాలకు గురి చేశారో ఆ ప్రజలే పక్కనకు వచ్చి నిన్ను ఎగతాళిగా మాట్లాడతారు. జరుగుతుందా? ఉన్నారా లేదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒక సమయం వస్తుంది, లేకపోతే అప్పుడు జరగకపోయినా ఇంకొక సమయంలో అయినా ఖచ్చితంగా నిన్ను ఎత్తేస్తారు. హల్లెలూయా. అయితే దేని చేత మనం నడిపించబడాలమ్మా? దేవుని వాక్యము చేత. హల్లెలూయా. ఆ వాక్యమే నిన్ను నన్ను బలపరుస్తుంది. ఆ వాక్యమే యేసయ్య కోసమై గురి యొద్దకే పరిగెట్టేటట్లు చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి భావోద్రేకాలు మనకు వస్తాయి, భావోద్రేకాలు రావని మనకు భావోద్రేకాలు, కానీ భావోద్రేకాలతో నడిపించబడద్దు. ఒళ్ళంతా చొప్పాలని పడిపోయినాం. ఓకే, మంచిది, చాలా సంతోషం, దేవుడు నిన్ను అభిషేకించాడు, దేవుడు నిన్ను ఈ ప్రాంతంలో పుట్టాడు. అయితే అదే నీ జీవితం కాదు. నువ్వు తర్వాత వెళ్ళిన తర్వాత కూడా దాంట్లో నువ్వు కొనసాగాలి, దాంట్లో నువ్వు ముందుకు వెళ్ళాలంటే వాక్యము మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. వాక్యమును మనం ఆధారం చేసుకోవాలి. ఆ వాక్యము మనల్ని పరిపాలించాలి, ఆ వాక్యము మనల్ని నడిపించాలి. ఎప్పుడైతే ఆ వాక్యం మనకు గుర్తుకొస్తాం, దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుందో ఆ వాక్యము ద్వారా నేను సమస్తం ఈ లోకంలో చేయగలము. హల్లెలూయా. బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క సందేహాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వాక్యము ద్వారా తీర్చారు. హల్లెలూయా. హల్లెలూయా.